అంతే కదా. అందుకే ఈ మధ్య ఒక ఆయన చేశారంటే నేను చూశాను, హోమా యోగా అని పెట్టాడు. హోమా యోగా ఏంటో నాకు అర్థం కాలేదు. ఆయన దగ్గర తెల్లవాళ్ళందరూ వెళ్ళి హోమాలు చేస్తున్నారు, వాళ్ళ జీవితాలు బాగుపడుతున్నాయి. చక్కగా మఠం వేసుకుని దుర్గాసక్తం చదువుతూ వాళ్ళు హోమాలు చేస్తుంటే వాళ్ళ జీవితాలు మార్పులు వస్తున్న వాళ్ళే వివరించి చెప్తున్న ఆశ్చర్యపోయారు. ఒక్కొక్కటి పర్సనల్ ఎక్స్పీరియన్స్. అతనితో అడిగాను, హోమా యోగా ఎందుకండి, హోమా అంటే సరిపోతుంది కానీ యోగా అంటే కానీ రారండి వీళ్ళని చెప్పారు. ఇప్పుడు వీళ్ళ టెక్నిక్ కాదే, మా కృష్ణుడి టెక్నిక్. అందుకే 18 అధ్యాయాల్లో ఒక్కొక్కదానికి ఒక యోగం. విషాదం కూడా యోగమే. అర్జున విషాద యోగ, ధ్యాన యోగ, యోగ యోగ, మొత్తానికి ప్రతిదీ యోగే. ఇవాళ నామా యోగా స్టార్ట్ చేసాం మనం. నిజమే, సందేహం లేదు. ఆ నామ యోగా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఊరికనే ఎక్కడున్నా, మీరు కారులో వెళుతున్నా, నడుస్తున్నా హాయిగా నామస్మరణ చేసుకోవచ్చు. ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా చేసుకోగలిగేది ఒక్క నామస్మరణే. అందుకే నేను కారులో వెళ్తున్నా హోమం చేస్తానంటే చేయలేదు. ప్రాక్టీస్ చేయండి, కారులో ఆసనాలు వేస్తానంటే చేయలేదు, ఏమి కుదరదు. ఆఫీసులో కూడా మీరు నామస్మరణ చేసుకోవచ్చు, అవునా లేదా? నామస్మరణక గొప్పతనం ఉంది. మీరు ఎక్కడో దగ్గర కూర్చొని చేసుకోవచ్చు. అయ్యా ఒకరున్నారు మన సోదరులు, వాళ్ళు గంట కొట్టినట్టు ఆ టైం రాగానే వాళ్ళు వెళ్ళి కూర్చుని నమస్కారాలు చేస్తారు. ఎవరు వాళ్ళు? మీకు తెలుసు అన్నీ. ఆ టైం అవగానే వాళ్ళు చేస్తారు. వాళ్ళు మొత్తం రెస్పెక్ట్ చేస్తారు, టైం చేస్తారండి. మనదంటే సగ సిల్లి అంటాం చూడండి ఇక్కడ. అరే అందుకు అప్పుడు కంచి పరమాచార్యులు వారి ఆశ్రమం దగ్గర మసీదు ఉంది. కొంతమంది హిందూ ఫెనటిక్స్ వెళ్ళి ఈ మసీదును పక్క మీదకి మార్పించే ట్రై చేయమా, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించేట్టు వద్దొద్దన్నారు ఆయన. ఎందుకంటే ఎవరి నమ్మకాలు వాళ్ళది. వాళ్ళ టైంకి నమాజ్ చేస్తుంటే మా వాళ్ళు తెలుసుకుని సమయాన్ని సంధ్యావందనం చేస్తారు అన్నారు. వాళ్ళు చేస్తారని వాళ్ళు మెచ్చుకుంటే నువ్వేం చేస్తున్నావు? ఇక్కడ మా హిందూయిజం చాలా గొప్పదండి. ఏంటి ప్రాక్టీస్? హిందువులు ఎంతమంది కనుక ప్రాక్టీస్ చేస్తున్న హిందువులు వేరు, హిందువులు వేరు. కానీ ముస్లిమ్స్లో ప్రతివాడు ప్రాక్టీస్ చేస్తాడు. హిందువులో ప్రాక్టీస్ హిందూస్ తక్కువ, అవునా లేదా? చెప్పండి. ఇక్కడ ప్రాక్టీస్ చేయాలి. పైగా వాళ్ళు లాజిక్ అప్లై చేయరు, మీరు పరిశీలించండి. అందుకే వాళ్ళు మెచ్చుకోవాలి. ఎందుకంటే ఎక్కడ లాజిక్ కూడదో దాని పేరు రిలీజన్. లాజిక్ అయితే రిలీజన్ ఎలా అవుతుంది? ఇక్కడ దాని పేరే అక్కడ లాజిక్ అప్లై అయితే బ్యూటీ ఉండదండి, అందం ఉండదు. పువ్వు నాకు నచ్చింది అన్నావు. పువ్వు ఎందుకు నచ్చిందంటే ఆ కలర్ చూసినప్పుడు నీ కంట్లో ఏ కెమికల్ రియాక్షన్ జరిగిందంటే అంటే ఆ రుచంతా పోయి. లాజిక్కి మించి కొన్ని ఉంటాయండి. ఆ మాధుర్యాలు లాజిక్ అడ్డపుల్లలా తగులుతుంటుంది. మనకి ఎంత ఎంత గొప్పగా చూడండి. వాళ్ళు కాస్త వయసు వచ్చి టోపీలు పెట్టుకుంటారు, కానీ వై మమ్మీ టోపీ పెట్టుకోవాలని అడగరు. పరిశీలించండి. అలాగే గడ్డం పెంచుకుంటారు, శుక్రవారం కానీ నమస్కరిస్తారు, సమయానికి చేస్తారు, ఎందుకని అడగరు. చూడండి ఇక్కడ బురకా వేసుకుంటారు, ఎందుకని అడగరు. వాళ్ళు ఆనందిస్తున్నారు. కనుకనే అడగకుండా చేసే దానిలో ఒక అనుభూతి ఉంటుంది. అది చేయాలి. అన్నీ తెలుసుకోవాలంటే నీకు ఎవరు చెప్తారు? ఒక ఆవిడ అన్నది, మా పిల్లాడికి ఇలా ప్రశ్న వేస్తుంటాడండి, మేము చెప్పలేకపోతున్నామంటే. అమ్మ మీరు చెప్పగలిగితే 4 ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ జరుగుతారు, కానీ ఇక్కడ ఐటీ జాబ్ ఎలా చేస్తారు? అందరికీ అన్నీ తెలియవు, చేస్తూ వెళ్ళడమే పెద్దవాళ్ళు చెప్పినవి. తప్పకుండా బాగుపడతాం. నమ్మి చెడిన వారు లేరు, నమ్మక చెడిపోతే పోతారు అన్నారు. మొత్తం నామా యోగా అనేది ఒక వరుడు ఇప్పుడు కాయిన్ చేసాం అనుకుందాం. నిజంగా నామాన్ని యోగాగా ఎలా చేయాలి, అది ఇప్పుడు మిగిలింది సబ్జెక్టు. ఇంతవరకు నామస్మరణ చేయమన్నాం, ఎక్కడైనా ఎలాగైనా చేయమని చెప్పాం. దీన్ని యోగాలో ఎలా మార్చుకోగలం? ఆ నామం వెనకాల ఋషులు ఏ సైన్స్ని పెట్టారు, ఎలాంటి టెక్నాలజీ పెట్టారు ఆ నామం అని దాన్ని మనకి ఇవ్వడంలో. ఎందుకు సహస్రనామాలను ఫ్రేమ్ చేశారు, ఎందుకు అష్టోత్తర శతనామాలను ఫ్రేమ్ చేశారు? అది కేవలం ఒక ఎనర్జీ, ఒక పవర్ మాత్రమేనా, ఇంకేమైనా ఉందా? ఇలాంటి ప్రశ్నలు ఉన్నాయి. అదేవిధంగా నామ యోగా, దానికి ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఇవన్నీ మనం శాస్త్ర ప్రకారంగా మళ్ళీ రేపటి రోజు తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః. పృథివీ సస్యశాలినీ దేశోऽयं క్షోభరహితో. బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. శ్రీమద్ రమారమణ గోవిందో హరి గోవింద. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ.